నా చెల్లెలు చెప్పలేదు. అది బయటపడాల్సిందేం లేదు. మీ ఇంట్లో జరిగే తతంగం అంతా కవితొచ్చి మా ఇంట్లో చెప్పింది. ఏంటి? కవిత చెప్పిందా? అబద్ధం చెప్పినా అతికినట్టుండాలయ్యా. అసలు స్థలం కొనమని ఐడియా ఇచ్చిందే కవిత. నగలు తాకట్టు వ్యవహారం కూడా ఆవిడ సలహాయే. అలాంటిది మీ ఇంటికొచ్చి కవిత మా మీద ఎలా చెబుతుంది? ఎలా చెప్పింది, ఎందుకు చెప్పింది అంటే ఆ విషయం ఆమెను అడగాలి. అంతేగాని సమాధానం నేను చెప్పలేను. ఆమె మా ఇంటికొచ్చి చెప్పింది మాత్రం నిజం. సరే, ఈ విషయం ఏంటో నేను కవితని అడిగి తేలుస్తాను. అడగండి. నేనే అబద్ధం చెప్పలేదు కదా. కానీ మా చెల్లెల్ని నగలేమని చెప్పడం మాత్రం న్యాయం కాదు. బావుగారు, మీ మీద చాలా అభిమానం ఉంది. మీరు మంచి మనిషి అనుకున్నాను. కానీ మీరు ఇలా కట్టుకున్న భార్య నగలు అడగటం చాలా బాధగా ఉంది. మిమ్మల్ని, మీ పెదనాన్నగారిని నమ్మి మా అమ్మతో గొడవపడి మా చెల్లెల్ని మీతో పంపించాను. దాని ప్రతిఫలం ఇదేనా? డబ్బు మీద మీకెంత ఆశుందో నాకు ఇప్పుడే తెలిసింది. బావా, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అన్యాయం చేశాను అది ఇది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. చూడు బావా, ఒక మనిషి గురించి మాట్లాడే ముందు అన్నీ తెలుసుకుని మాట్లాడాలి. ఇంకేం జరగాలి, ఏం తెలుసుకోవాలి? నేను నా కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. మీ అమ్మగారు మా చెల్లెల్ని మూటాముల్లే సర్దుకొని పుట్టింటికి వెళ్ళమంటోంది. మీరంతా మౌనంగా సినిమా చూసినట్టు చూస్తున్నారు. అది కాపురానికి వచ్చి ఎంతకాలం అయిందని దాని మీద జులుం చూపించి నగలు తీసుకోవాలని చూస్తున్నారు. అది ఇవ్వనందుకు తన్ని తరిమేయాలని చూస్తున్నారు. సమయానికి నేను రాబట్టి సరిపోయింది. లేకపోతే దాన్ని కాల్చి బూడిద చేసి సిలిండర్ పేలిందనేవాళ్ళేమో. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. చూడు, నేను నిజంగా డబ్బాస కలవాడిని అయితే మా అమ్మ ఆ రోజు 10 తులాల బంగారం ఎక్కువ అడిగినప్పుడు మీ ఇంటికి వచ్చి నాకు ఇష్టం లేదని ఎందుకు చెప్తాను? 45 తులాల బంగారం కోసమో డబ్బు కోసమో నేను అర్చనని పెళ్లి చేసుకోలేదు. అర్చనగా ఇష్టపడ్డాను కాబట్టి, తనని ప్రేమించాను కాబట్టి తాళి కట్టాను. ఒక మనిషి గురించి తెలియకుండా దయచేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. చూడమ్మా, చూడు, ఆ రోజే చెప్పాను అర్చన నగలు అడగద్దు, పెద్ద గొడవ అవుతుందని చెప్పాను. విన్నావా? వినలేదు. మొండి పట్టుదల పట్టావు, నన్ను బలవంతంగా ఒప్పించావు, వాళ్ళ ముందు తలదించుకునేలా చేశావు. ఇది నాకు అవసరమా? ఇప్పుడు నీకు సంతోషమేనా? తెలిసి తెలియక ఎవరు ఏదో అన్నారని నువ్వు బాధపడతావేరా? అయిన దానికి కాని దానికి ఇలా బాధపడుతూ కూర్చుంటే క్షణం కూడా బతకలేవు. అయినా పిల్లకాకి అతనికేం తెలుసు? అత్తవారింటికి వచ్చిన ఆడపిల్ల, ఆమె వెంట వచ్చిన చీర సారే కూడా అత్తవారి అవుతాయి. అలాంటిది నగల మీద అత్తగారికి ఆ మాత్రం అధికారం ఉండదా? ఇది అర్చనకే కాదురా, ఏ ఆడపిల్లకైనా అంతే. రేపు రాణి పెళ్ళై అత్తవారింటికి వెళితే పిల్ల మాత్రమే మీది, ఆ ఒంటి మీద నగరంది మావి అని మనం అంటామా? అత్తవారింట్లో అవసరానికి కోడలు సాయం అడిగితే ఏ తల్లిదండ్రులు ఇలా తలదూర్చి మాట్లాడరు. ఆ మాత్రం జ్ఞానం మాకు ఉంది. కానీ అడగడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇలా దౌర్జన్యం చేయరు. దౌర్జన్యం మేమేమీ చేయలేదు. మేమేం దుర్మార్గం చేశామో ఎదురుగానే ఉందిగా నీ చెల్లెలు. అడుగు. ఏమ్మా, నేను నిన్నేం హింస పెట్టానో చెప్పు. మీ అన్నయ్య నిన్ను కట్టుకున్నవాడిని నన్ను అన్నని మాట్లాడుతుంటే మౌనంగా నిలబడతావే? అడగవయ్యా, అడుగు. మా ఇంట్లో వాళ్ళు ఎవరెవరు నిన్ను ఎలా ఎలా వేధించారో వివరంగా చెప్పు. చెప్పమ్మా, నేనున్నాను, నీకేం భయం లేదు. అసలు జరిగిందంటే చెప్పు. పెద్దగా జరిగిందేం లేదన్నయ్యా, అలాంటి వేధింపులేం లేవు. వాళ్ళు స్థలం కొనడానికి నగలు అడిగారు. నేను అమ్మని అడిగి ఇస్తానన్నాను. ఆ విషయంలో అత్తగారికి కోపం వచ్చింది. ఆ కోపంలో అన్నింటికీ అమ్మ అమ్మ అంటావు, అక్కడికి వెళ్ళిపో అన్నారు. అంతే. ఇంతలో నువ్వు వచ్చావు. విన్నావుగా? ఇప్పుడు చెప్పు. కలిసి బతకడానికి వచ్చిన మీ చెల్లెల్ని కన్నీళ్లు పెట్టించాము, వేధించాము, హింసించాము, బాధ పెట్టాము అన్నావు కదా. మేమందరం సినిమా చూస్తున్నామన్నావు, మానవత్వం లేదన్నావు. చెప్పు. చూడు బావా, నీకు చదువు సంస్కారం ఉంది, నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావు కాబట్టే నీ చెల్లెల్ని నాతో కాపురానికి పంపించావు అనుకున్నాను. కానీ
నీ మనసులో నా గురించి ఇలాంటి అభిప్రాయం ఉందనుకోలేదు. సారీ బావా, నువ్వు ఇలాంటి వాడివని నేను అస్సలు అనుకోలేదు. నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చేతనైతే ఒకడికి సహాయం చేస్తానే తప్ప అవతల వ్యక్తి నుంచి నయ్యా పైసా కూడా ఆశించను. అమ్మ స్థలం కొందాం అనుకుంది, అర్చనని బంగారం అడిగింది. జరిగింది అంతే. అమ్మా, అర్చన బంగారం వద్దు, ఆ స్థలం వద్దు, వదిలేసి నా మాట విను. సారీ గోపి, అక్కడ కవిత మాటలు విన్నా నాకు ఇక్కడికి వచ్చినప్పుడు పరిస్థితులు చూడగానే నాతో అలా మాట్లాడించాయి. నన్ను క్షమించండి అత్తయ్య. తప్పులు క్షమించడాలు ఎందుకు లేవయ్యా? నువ్వే నిదానంగా ఆలోచించి చెప్పు. మేము అడిగిన దానిలో తప్పేమన్నా ఉందా? స్థలం కొనేది వాళ్ళ బాగు కోసమే కదా. రేపు అదృష్టం కలిసొస్తే అనుభవించేది నీ చెల్లెలే కదా. మీరు చెప్పేది నిజమే. మన కుటుంబం బాగు కోసం మన నగలు వాడటంలో తప్పేం లేదు కదా. అది మంచో చెడో ఆలోచించి మనస్ఫూర్తిగా చేయాలి. మా చెల్లెలు అమ్మని అడగాలంది, అంతే కదా. కాస్త టైం ఇవ్వండి, నేను అమ్మకి చెప్పి ఒప్పించి మీకు నగలిచ్చేలా చేస్తాను. అన్నీ మీరు అనుకున్నట్టే జరుగుతాయి. ఆ బాధ్యత నాది. మరికి నేను వెళ్ళొస్తానండి. అలాగే వెళ్ళొస్తాను బావగారు. వస్తానమ్మా. ఇంకా నా చూస్తూ నిలబడ్డావేరా? రా అర్చన, రామ్మా, రారా. అంకుల్, ప్రేమ్, నువ్వా? రా బాబు. డిస్టర్బ్ చేశాను? నో, అలాంటిదేం లేదు. నువ్వు రావడమే నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఏంటి సంగతులు? కాఫీ, టీ? నో ఫార్మాలిటీస్, నాకేమవుతు. అంకుల్, నేను వైజాగ్ వెళ్తున్నాను. ఒకసారి మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. ఓ అలాగా. అమ్మా నాన్నల్ని అడిగానని చెప్పండి. అలాగేనండి. వైజాగ్ నుంచి మళ్ళీ ఎప్పుడు రావడం? మళ్ళీ ఇక్కడికి రావడం లేదు, అక్కడే సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. అదేంటి బాబు? నాన్నగారు నన్ను ఇక్కడికి ఆఫీస్ పని మీద పంపించారు. నేను ఇక్కడికి వచ్చాక నందిని నాకు ఎదురుపడింది. తన్ని చూడగానే నా లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలని ఫీలింగ్ నాకు కలిగింది. అప్పటి నుంచి ఆమెనే ఫాలో అవుతూ ఆమె ప్రేమ పొందే ప్రయత్నం చేశాను. ఆమె మనసులో స్థానం కోసం నానా అవస్థ పడ్డాను. కానీ ట్రయల్స్ ఏవి సక్సెస్ కాలేదు. అందుకే ఆమె నా భార్య అవ్వడం జరగని పనిని డిసైడ్ అయిపోయాను. మా నాన్నగారు రావడం, మీరు నాన్న బెస్ట్ ఫ్రెండ్స్ కావడం, మళ్ళీ నాలా ఆశ మొదలైంది. కానీ నందిని నా ఆశల మీద నీళ్లు చెల్లింది. నందిని నా భార్య కాకపోయినా ఒక మంచి స్నేహితురాలు దొరికిందని ఆనందపడ్డాను. కానీ చివరి నిమిషంలో నందిని ఏమనుకున్నది ఏంటో, ఫ్రెండ్షిప్ వద్దు, మీరు నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దని మీ ఎదురుగానే కుండలు బద్దలు కొట్టినట్టు మాట్లాడింది. తను అలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఇక కలిసే ప్రయత్నం చేయలేను. ఈ ఊర్లో ఉంటే నందినిని కలవకుండా చూడకుండా ఉండలేను. అందుకే ఊరు వదిలి వెళ్ళిపోవాలని డిసైడ్ చేసుకున్నాను. ఈ ఊరు వదిలి వెళ్ళినా నందినిని మర్చిపోను. తను ఏ విధంగా పెళ్లి చేసుకుని నిర్ణయం తీసుకుందో నేను అలాగే నందిని స్థానంలోకి వేరొకరిని రానివ్వను. జీవితాంతం నందినిని తలుచుకుంటేనే గడిపేస్తాను. నా నిర్ణయం అమ్మా నాన్నల్ని కొంతకాలం బాధించచ్చు గాని కాలమే ఆ బాధని మర్చిపోయేలా చేస్తుందని నమ్మకం నాకుంది. ఇంతకాలం పెళ్ళే వద్దని మొండికేసిన నా కూతురు జీవితం
ఎలా అన్న ప్రశ్న నన్ను వేధిస్తూ ఉండేది. కానీ నిన్ను మీ నాన్నను కలిశాక నా ప్రశ్నకు సమాధానం దొరికిందని సంతోషపడ్డాను. ఇక నా కూతురికి మంచి భవిష్యత్తుందని తృప్తిపడ్డాను. మీ ఇంటి కోడలవుతుందని కొండంత ఆశ పెట్టుకున్నాను. ఇప్పుడు సడన్గా ఇలా అంటావేంటి బాబు? నందినిని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. నాకు ఇంతకంటే వేరే మార్గం కనిపించట్లేదు. బాబు, నా కూతురు పట్టుదల గలదే గాని మారడానికి వీలు కానంత కఠినాత్మురాలు మాత్రం కాదు. మొదట నీ మీద కోపంగా ఉన్నా నువ్వు నా కొడుకు ఫ్రెండు అని తెలిసిన తర్వాత నిన్ను ఫ్రెండ్గానే చూసిందిగా. అలాగే కాస్త ఓపిక పడితే అది మెల్లగా మనసు మార్చుకొని నిన్ను భర్తగా అంగీకరిస్తుందేమో. నాకెందుకో ఒప్పుకుంటుందనే నమ్మకం ఉంది. నువ్వు నా అల్లుడు కాబోతున్నావు, నా ఫ్రెండే నా వియ్యంకుడు కాబోతున్నాడని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నేను కన్న కలలన్నీ కళ్ళలు చేసి వెళ్ళిపోతావా బాబు? ప్లీజ్ బాబు, నా మాట విను. ఇది నా స్వార్థమే అనుకో. తను మనసు మార్చుకుంటుంది, నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకో బాబు. అంకుల్, మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. కానీ నేను మళ్ళీ మళ్ళీ నందినికి ఎదురుపడి ఆమెకు అసహ్యం కలిగించేలా చేయటం బాగుండదు. నేను తప్పుకుని నా దారి వెతుక్కోవడమే బెటర్. వస్తాను అంకుల్. బాబు, నా మాట విను బాబు, ప్లీజ్ ప్లీజ్. అది కాదు అంకుల్, నేను చెప్పేది వినండి. లేదు బాబు, నా మాట విను. తను మనసు మార్చుకుంటుంది. అంకుల్, నన్ను వదిలేయండి అంకుల్, ప్లీజ్. అంకుల్ 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 ఏమైంది అంకుల్? టాబ్లెట్ అంకుల్, టాబ్లెట్ టాబ్లెట్. ఒక్క నిమిషం. తీసుకోండి. అంకుల్, జాగ్రత్త. ఆఫీస్లోకి వెళ్దారండి. అంకుల్, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు బాబు. ఏంటి అంకుల్, వాట్స్ ద ప్రాబ్లం? ప్రీవియస్గా ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది. ఎప్పుడైనా టెన్షన్ ఫీల్ అయినప్పుడు ఇలా పెయిన్ వస్తుంది. టాబ్లెట్ వేసుకుంటే కాస్త నెమ్మదిస్తుంది బాబు. ఈ విషయం నందినికి తెలుసా? తెలియదు బాబు. తెలిస్తే అది తట్టుకోలేదు. అది ఎప్పుడైతే పెళ్లి చేసుకోనని పంతం పట్టిందో అప్పటి నుంచే నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇప్పుడు నువ్వు ఊరు వెళ్ళిపోతాననేసరికి కాస్త బాధ కలిగింది, నొప్పి ఎక్కువైంది. నేను జీవితం చివరంకంలో ఉన్నాను బాబు. నాకేమైనా పర్వాలేదు, కానీ నందిని మొదటి అంకంలోనే ఉంది. దాని జీవితం ఏమైపోతుందని భయంగా ఉంది బాబు. ఇక మీ భయం బాధ వదిలేయండి. మీకోసం నేను నా నిర్ణయాన్ని మార్చుకుంటాను. నందిని మనసు మారేంత వరకు ఎదురు చూస్తాను. ఈ ఊర్లోనే ఉంటాను, సరేనా? థ్యాంక్స్ ప్రేమ్. కన్న కూతురు అర్థం చేసుకోలేకపోయినా నా మనసు అర్థం చేసుకొని నువ్వు నా కోసం నీ నిర్ణయం మార్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు. మీ నాన్నలాగా నీది చాలా పెద్ద మనసు బాబు. అంకుల్, ఎగ్జైట్ కాకండి. మీరు రిలాక్స్గా ఉండండి. కూల్ అంకుల్, కూల్. మీరు లక్ష్య చెప్పండి, నేను మాత్రం అంగీకరించలేను. అది చిన్న పిల్లైనా చక్కగా ఆలోచించి అమ్మను అడగందే నగలివ్వను అంది. నీ మత ఎక్కడ పోయిందిరా? అర్చన్ని సమర్థించడం పోయి మా అమ్మకి నచ్చ చెప్పి ఆ నగల మూట మీ చేతిలో పెడతావు అని వాగ్దానం చేసొచ్చావు. కాస్త మంచి చెడు ఆలోచించలేకపోయావా? ఏంటి వరలక్ష్మి, ప్రతిదానికి తప్పు పడతావు? స్థలం కొనటం మంచి పనే కదా, అది తప్పంటావేంటి? ప్రతిదానికి పంతానికి వెళతావు. వాళ్ళు ఏదంటే అది కాదంటావు. అన్నిటికీ ఎడ్డమంటే తెడ్డమంటావు. మీకు అంతవరకే తెలుసు. ముందు ఆస్తి అంటారు, ఆ తర్వాత నగలన్నీ వలిచేస్తారు. రేపు మరోటి అని మన ఇంటికి తరవడం మొదలెడతారు. కాదన్నప్పుడల్లా తలా ఓ తన్ను నరకం చూపిస్తారు. ఇవాళ రేపు ఎన్ని కుటుంబాల ఇలాంటివన్నీ జరగడం చూడలేదు. వరకట్న వార్తలు ఎన్ని చదవడం లేదు మనం. పైగా ఆ కుటుంబం గురించి వేరే చెప్పనక్కర్లేదా? నోరు తెరిస్తే అబద్ధాలు అరిచి యాగ చేసి బజార్న పడ్డం వాళ్ళకి అలవాటే కదా. నాకు అర్థమైపోయిందండి, అర్చనకు ఆ ఇంట్లో సుఖం లేదు. వెళ్ళినవాడు అనవసరపు వాగ్దానాలు చేసొచ్చాడే కానీ అక్కడి నుంచి దాన్ని తీసుకురావడం తెలియలేదు. అసలు తోడబుట్టినవాడివేరా? మంచి చెడు చూసేవాడివేరా? అమ్మా,
నువ్వు లేనిపోనివన్నీ ఊహించుకోకు. అక్కడ అర్చనకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. వరలక్ష్మి, పెళ్లి చేసి ఆ అమ్మాయిని అత్తవారింటికి పంపాక అమ్మాయి నగలు అత్తవారివే కదా. వాటిని వాళ్ళ అవసరాల కోసం వాడుకోవడంలో నేరమేమిటి? అది వాళ్ళ కుటుంబ విషయం. మనం తలదూర్చటమే తప్పవుతుంది.